విషయం ఏంటంటే కింద ఎంక్వైరీ చేస్తే సిమెంట్ కట్ట వచ్చి 350 ఉంటే ఇక్కడికి వస్తే అది 500 అవుతుంది అనమాట ట్రావెల్ తో. అంటే ఊహించుకోండి, ఇక్కడికి సిమెంట్ కట్ట ఒక సిమెంట్ కట్ట మీద 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అలా ఉంటదిలేండి, రానకు కూడా ట్రావెల్ చాలా ఇబ్బంది. ఇక్కడ గుడి నిర్మించడం అంటే ఇంకా ఊహించుకోలేని పరిస్థితి అన్నమాట. దీనికి మన హిందూ సమాజం ఏకమైతేనే ఈ అనేక గిరిజన గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాలు నిర్మించగలం. హిందువులంతా సపోర్ట్ చేస్తారు. ఇలా మనం ప్రతి గ్రామంలో మనం పూజించుకోడానికి భగవంతుడు చిన్నదో పెద్దదో, అమ్మవారో, ఆంజనేయ స్వామో, వినాయకుడో, శివుడో ఇలా గుడి ఉంటేనే అన్ని మతస్థులు రాకుండా ఉంటారు. అన్ని మతంలోకి వెళ్లకుండా కూడా వీళ్ళు ఉంటారు. ఏమి కట్టకుండా ఇలా ఉంచేస్తే వాడు మాత్రం వస్తాడు, తెలుసు కదా, 4 కర్రలు తీసుకొచ్చి చక్కగా మతం మారుస్తుంటాడు. అంతా అయిపోయాక మతం మారిపోతారు. ఎవరు లేనప్పుడు మన దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేక, గుడి కట్టేవాళ్ళు లేక, మరి అట్లాంటప్పుడు వాళ్ళు మాత్రం